మూడు ఒకే చేపంటవా, ఒకే లేవేరు చేపంటవా? చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద చేపలు పట్టుకొచ్చాడు మా ఆయన అయితే. చాలా అంటే చాలా పెద్ద చేపలు పట్టుకొచ్చాడు అనమాట, కొరమీను చేపలు. చూడండి, ఇంకా అక్కడైతే చేప అయితే జారిపోతుంది అనమాట. చూడండి, మొత్తం అయితే ఇంకా 4 చేపలు అయితే ఉన్నాయన్నమాట. చూసారా ఒకటిపారే పనకలాడుతుంది అది ఇంకా ఉంది, ఆరిపోతాయి ఏమోలే. చూడండి ఫ్రెండ్స్, కొరమైన చేప చూడండి ఎలా ఉందో. ఆరిపోతుందండి, చాలా మెత్తగా జారిపోతుంది అనమాట. మాకెళ్ళి కొరమైన చేప అంట. కొరమైన చేప అంట. కొరమైన చేప అంట అంటే మాకెళ్ళి అయితే బుర్రమట్ట అంటాము. ఇంకా నెక్స్ట్ అయితే కొరమైన చేపలు అని కూడా అర్థం చూడండి ఎలా దొరుకుతుందో. మేము బుడదమట్ట అనేది అది చిన్నది అనమాట. ఇంకోటి ఏంటంటే మట్ట గుడిసి అంటాం. మట్ట గుడిసి చాప్టేరు. దీంట్లో ఇంకో కులం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లెటూరు సంధ్య కదా. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదేనండి, ఇంకైతే నేనైతే మా ఆయన అయితే ఇంకా అలాగే మా అల్లుడు కూడా అయితే మేమైతే చేపలకైతే వెళ్తున్నాం అనమాట. కానీ ఇప్పటికైతే మేమైతే అక్కడ చేపలు ఎన్ని చేప పడతాయి ఏంటంటే మీకు చూపిస్తామండి. ఇంకోటి ఏంటంటే మేమైతే కొరమేన్లకి అయితే వెళ్తున్నామండి. మరి కొరమేన్లు పడతాయో లేదంటే ఇంకొక చేపలు పడతాయి అనేది మీకు చూపిస్తాం. ఓకే రండి పోదాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఇంకా ఇసువలు వేస్తున్నాడు అవతల. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే పడిందంట. మా ఆయన అయితే అంటున్నాడు చేప పడింది, చేప పడింది. అదిగో పోయా 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 పడదమాట పోయా 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 కొరమేను పడింది. జారిపోతుంది జారిపోతుంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అదిగురా చికెన్ తీసుకురారా. చికెన్ వేసినారట మీ మామకి. ఎట్ట పరిస్థితులు ఈరోజు అన్నీ అవన్నీ పట్టేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చెప్పే కదండి మా ఆయనతో కొరమేను పట్టాలని అన్నాడు కదండి. ఇన్ని నీళ్ళల్లో కొద్దిగా నీళ్ళల్లో పోద్ది ఎంతో కష్టపడి పట్టిన చేప. జాగ్రత్త 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 జాగ్రత్త, నాకు జారిపోతుంది అది, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, కొరమేను అయితే ఎంత పెద్ద కొరమేను అయితే పడిందో. ఇప్పుడైతే ఈడ ఉన్న కొరమేనులన్నీ మేమైతే పట్టాలనుకుంటున్నామండి. చూడండి, మా ఆయన చికెన్లో వేసేసినాడు. సాధించేసావబ్బా. ఇంకా ఏంది, ఇంకా సుమారు ఒక 10 దాకా పడతాయి. ఎట్ట పరిస్థితుల్లో ఇవన్నీ పట్టేదాకా గడ్డికి అసలు ముందు ఇంటికి వెళ్ళిపోయేదానికి ఉండదు ఇక్కడ. సంతోషం తట్టుకోలేకుండా నేనైతే. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే కొరమేను పట్టి చూపించాలని అయితే చూపించాడు. నేను ఏం చూపిస్తాడని అనుకున్నానండి. నాకు కూడా చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. అంటే మీకు చూపిస్తానని చెప్పే కదండి, కన్ఫామ్గా చూపిస్తానన్నా కదా, చూపిస్తాను లేదనేది టెన్షన్ వచ్చేసింది అనమాట. చూడండి ఎట పరిస్థితులు మా ఆయన అయితే ఒక కొరమేను అయితే పట్టేసినాడు. ఇంకా మళ్ళీ అయితే బురద నీళ్ళలో దిగి చూడాలా. దిగి అట్లా వలేసిన తర్వాత ఏంటంటే కొద్దిగా అలస్తాయి అనమాట. చేప అలసద్ది, సులభం దొరుకుతుంది అనమాట. అప్పుడు చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ సిద్ధమవుతున్నాడు మా ఆయన అయితే. మళ్ళీ వేస్తున్నాడు అనమాట ఇసురు వల్ల. వేసాడండి ఇవాళ. ఇంకొక పెద్ద చేప ఉందంట. ఇక్కడ ఆశ్చర్యం ఏంది తెలిసిన, కొద్ది నీళ్ళలో కొరమేను చేపలు ఉండడమే గ్రేట్ అండి. అసలు ముందు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. పడిందా పర్లేదురా? ఇవాళకి వచ్చినాయేమో. కేజీలు ఉన్నాయా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కేజీలు ఉన్నాయి అని అంటున్నాడు మా ఆయన అయితే. అది కూడా చూద్దాం పట్టిన తర్వాత మొత్తం మీకు అనేది మళ్ళీ చూపిస్తానండి. పట్టిన తర్వాత ఇప్పుడైతే వేట చేసేది మాత్రం చూపిస్తాను అనమాట. చూడండి
ఇప్పుడు ఈ పక్కకు వచ్చాడు, అంటే ఈ పక్కకు ఉండి వేట చేసినాడు అనమాట. ఇప్పుడు ఈ పక్క వేస్తున్నాడు. అద్దిగో వేసాడండి వాళ్ళ. వావ్, చూసారా ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఈరోజు అయితే వేట అయితే చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడండి. జాగ్రత్త అబ్బా. లేదు ఎండిపోయానులా. బుడద ఎంతలో అవుతుంది? అంతలో దిగబడుతుంది. అదిగో అడుగు కిందనే ఉండాలి. కొరమేనా నిన్ను కోసుకు తింటా ఇవాళ, పొయ్యి మీద మరిగింది మసాలా. చూడండి ఇవాళ అయితే లాగుతున్నాడు అనమాట. పడిందా? బురద కాబట్టి బురదలో జారిపోతుంది అనమాట కదా అది. పడాలి 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 పడాలి. పడింది పడింది, చూడండి చూడండి ఎంత పెద్ద చేప పడిందో. ఉంది 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 ఉంది. జాగ్రత్త 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 అబ్బా, జాగ్రత్త జాగ్రత్త. సాధించావు సాధించావు. ఎందుకంటే మళ్ళీ ఇంకో కొరమేన అయితే పడిందండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొరమేన అయితే పడింది అనమాట. చూడండి కొరమేన ఏమో ఎగురుతుంది చూడండి నీళ్ళల్లో. నీళ్ళు ఉన్నాయి అనుకుంటున్నావా, లేదంటే నేల ఉందనుకుంటున్నావా? కొరమేను వద్ద చూడండి. చూసారా, ఇంత తక్కువ నీళ్ళల్లో కొరమేలు నిలబడుతున్నాయి. మనకైతే ఈరోజు అయితే వేట అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట. చూడండి మళ్ళీ మొత్తం అన్నీ పట్టిన తర్వాత చూపిస్తామండి మీకు అయితే. చూసారా మొత్తం అయితే ఇప్పుడైతే ఇంకా దాని అయితే చికెన్లకు అయితే వేస్తున్నారు అనమాట. జరిపోతుంది. అదిగా చూడండి, ఇంకైతే కొరమేను అయితే ఇంకా చికెన్లు అయితే వేసేసినాడు మా ఆయన. ఇంక ఇప్పుడైతే ఇంకా చూడండి జాగ్రత్త. ఈరోజు అయితే కొరమేన్లు అన్నీ పట్టేదాకా మనం ఇంటికి పోయేదానికి లేదబ్బా. ఇప్పుడు చేపలు వదిలేసుకుంటే రేపు చెక్కు ఎవరన్నా పట్టేస్తా వచ్చి చూసారండి. అవు పెద్దవి ఉంటాయి, పెద్ద పట్టేయాలి పట్టేయాలి మొత్తం పట్టేయాలి. అసలు ముందు ఏది అసలు పొరియకూడదు. దీంట్లో ఉన్న చేపలని మనమే పట్టుకోవాలి ఈరోజు. అమ్ముకోవచ్చు కొన్ని కదా, డబ్బులు వస్తాయి మనకు. డబ్బులు లేవు, అది కాక పండక్కి ఉగాదికి డబ్బులు లేవు అబ్బా మనకి. దేవుడు దయచూసి నిజంగానే దేవుడు ఉన్నాడు అసలు ముందు. మాలచ్చమ్మ తల్లి ఉందబ్బా. ఎటు చేయాలి టెంకాయలు కానీ ఆలోచన చేస్తున్నాం పండగ ఉగాదికి. ముందుగానే పెద్ద పండగ ఉగాది. చూసారా ఫ్రెండ్స్, మా ఆయన అయితే మళ్ళీ అయితే వలేస్తున్నాడు అనమాట. జాగ్రత్త అబ్బా జాగ్రత్త, చిన్నగా పో, జాగ్రత్తగా పో, చిన్నగా పో. చూడండి చూడండి ఇంత నీళ్ళల్లో ఎంత బాగుపడుతున్నాయి కొరమేన్లు అయితే. అలాగే ఇంకా దండి పడాలి అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే 2 చేపలు పట్టినాం అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ వేసినాడు మా ఆయన ఇసురు వల్ల అయితే. చిన్న వాళ్ళ తెచ్చింటే బాగుందిలే, ఇసురు వాళ్ళ సన్నపు వాళ్ళ కూడా కుట్టుకోవాలబ్బా కదా మనకి. చేపలు బాగున్నాయా? చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక చోటకైతే వచ్చామండి మేమైతే. చూడండి ఇక్కడికైతే వచ్చామన్నమాట. జమ్ము చూడండి ఎలా ఉందో, దాన్ని జమ్ము అని అంటాం మేమైతే. ఆ గుంపు ఉన్న పదనైతే చూసారా ఫ్రెండ్స్. ఇక్కడికైతే ఆమెను మళ్ళీ ఇంకొక చోటకైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా అలాగే ఆకు చూడండి ఎలా అల్లుకుపోయిందో నీళ్ళల్లో అయితే. ఇక్కడైతే చేపలు అయితే ఉన్నాయని మా ఆయన అయితే అంటున్నాడు ఫ్రెండ్స్. చూశారు కదా, ఇక్కడ మళ్ళీ చేపలు పట్టిన తర్వాత మీకు చూపిస్తామండి. చూడండి జమ్ము అంతా ఎలా ఉందో. చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. జమ్ము అని అంటామని దీన్ని. జమ్ము అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. చూసారా, అక్కడైతే మా ఆయన ఉన్నాడనమాట. మా ఆయన అక్కడ చేపలు అయితే వేట అయితే చేస్తున్నాడండి. ఇంకా బుడద ఉందని నేను ఇక్కడైతే ఉండిపోయాను అనమాట. అక్కడ చేపలు ఉన్నాయా లేదా అని చూద్దామని పోయినాడండి. కానీ అక్కడైతే చేపలు అయితే ఉన్నాయని అంటున్నాడండి. చూసారా అండి, ఇంకొక చోటుకైతే వచ్చామని చెప్పాం కదండి. అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. చూసారా, అక్కడైతే మా ఆయన అయితే ఇసురోలు అయితే వేసాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ తర్వాత అక్కడి నుంచి చేప పట్టుకొచ్చినాక మీకు గట్టికి వచ్చినాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అదేనండి ఇంకా చేపలన్నీ పట్టిన తర్వాత చూపిస్తామన్నా కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే చాలా చేపలు అయితే తీసుకొచ్చాడనమాట. అవి ఏం చేపలు అనేది మీకు చూపిస్తానండి. చూడండి ఏం చేపలు తెచ్చావబ్బా. వావ్, చూసారా ఫ్రెండ్స్, కొరమేన్ చేపలండి. కొరమేన్
మొత్తం అయితే కొరమైన చేపలు అయితే పట్టుకొచ్చాడు అనమాట మా ఆయన. చూడండి వేట అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు అనుకుంటా. చూడండి ఎంత బాగా చేశాడో సరే. చేపలు అయితే ఎంత బాగా పడినాయి చూడండి. ఐదో చూడండి మొత్తం అయితే కొరమైన చేపలేనండి. ఏ చేప అనేది లేదనమాట. ఇక్కడ చూసారా చిన్న చేప. ఇక్కడ చూడండి ఇవి ఓన్లీ బురదలో బాగుంటాయి కదా. ఇవి నీళ్ళ ప్రాంతం బురద ప్రాంతం ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవైతే కొద్దిగా ఉండి కొద్దిగా గుజ్జుగా నీళ్ళుండి బురద అనుకో 2 రోజులు ఉంటుంది, 2-3 రోజులు ఉంటుంది చేప. ఏ 2 పెద్దవి? ఈ 2 ఆ 2 పెద్దయా? అవో బా చాలా పెద్దవి పట్టుకొచ్చినావు. కేజీ ఉంటుంది ఒక్కొక్క చేప. ఈ ముక్కలు ఉంటాయి. ఏ ముక్కలు ఉంటాయి? ఇదే ఈ 3 ఒకే చేప అంటావా? ఒకే లెవెల్ చేప అంటావా? చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేపలు పట్టుకొచ్చాడు మా ఆయన అయితే. చాలా అంటే చాలా పెద్ద చేపలు పట్టుకొచ్చాడు అనమాట. కొరమైన చేపలు చూడండి. ఇంకా అక్కడైతే చేప అయితే జారిపోతుంది అనమాట. చూడండి మొత్తం అయితే ఇంకా 4 చేపలు అయితే ఉన్నాయి అనమాట. చూసారా ఒకటిపరే పనకలాడుతుంది అబ్బాది. ఇంకా ఉండే కాకపోతే కూరకాయ కాదు ఎండ ఎక్కువ అయిందన వచ్చేసినామండి కూరకు కాబట్టి. ఇంకా చేపలు అయితే పట్టుకొచ్చుకున్నమాట. అదే అండి మా ఇంకా 7 చేపలు వచ్చినాయా? ఏదో చేపల కథ 7 చేపల కథ ఉందనుకుంటా. ఆ రకంగా 7 చేపల కథ. రాజుకి 7 మంది కొడుకులు అంట. ఏటకి వెళ్ళి 7 చేపలు తెచ్చారట. చూడండి చేపలు చూడండి. మా ఆయన అయితే బాగా శుద్ధంగా కడిగేస్తున్నాడు అనమాట. ఎందుకంటే అది బురదగా ఉన్నాయి అనమాట. అందుకని కడుగుతున్నాడండి. చాలా అంటే చాలా నీట్గా కడుక్కొని కూర అయితే చాలా పులుసు బాగా పెట్టుకొని చేసుకొని తినాలండి. చాలా బాగుంటాయి చేపలు అయితే, కొరమైన చేపలు అయితే. అంటే మీకు తెలియదు ఏమీ లేదులేండి, ఎందుకంటే చాలామంది తింటారు అనమాట చేపలు అయితే, కొరమైన చేపలు. చూసారా ఎలా పట్టుకొచ్చాడు మా ఆయన అయితే. ఇంక ఈ చేపలు అయితే బాగా నీట్గా రుద్ది ఇంకా మా ఆయన అయితే కూర అయితే చేయాలన్నమాట. నేను కూర చేస్తాను. మా ఆయన అయితే ఇంకా ఇలా అయితే ఆమె బాగా రుద్దాలండి. చేప చూడండి ఎలా ఉందో. ఇదిగో చూడండి దీని తల చూడండి ఎలా ఉన్నాయో. తల కూడా తింటాం కదా, బాగుంటాయండి. ఇంకా కూరకైతే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చేపలు అయితే. చేపలు ఇప్పుడు వండేసినామా సాయంత్రం పూట వండుకొని తెల్లారి ఒక రోజంతా ఒక నైట్ అంతా కూర అట్టే వండించి తినకుండా ఉండి తెల్లారి తినాలి. ఒక నైట్ గడిచిన తర్వాత తినాలి కూర, బాగుంటుంది. అప్పుడు చాలా టేస్ట్గా చాలా రుచిగా బాగుంటుంది అంటవా? చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే చెప్తున్నాడు ఎవరైనా ఒకవేళ కొరమైన చేపలు చేసుకునే వాళ్ళు అయితే బాగా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి చేపలు అయితే. చూడండి ఇంకా నీళ్ళల్లో అయితే వదిలిపెడుతున్నాడు అనమాట మా ఆయన. నాన్న కావాలన్నాడు కదా. నాన్న కావాలన్నాడు చేపలను. చూసారా ఫ్రెండ్స్ వేట చేసేటప్పుడు మాత్రం ఒక్కొక్క చేప మాత్రమే చూశారు మీరు. కాకపోతే మేము ఒక్కొక్క చేప చూపిస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకైతే జారి పడింది, ఏమి ఎగిరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఎగిరిపోతున్నాయో. నీళ్ళల్లో అయితే వదులుతుంటే మా ఆయన అయితే నీళ్ళ నుంచి ఎగిరి కింద పడుతున్నాయండి. చూడండి ఎలా పడుతున్నాయి అవి కింద. ఇప్పుడు చూడండి మొత్తం అయితే నీళ్ళలో వేస్తున్నాడు కదా చూడండి. అదిగో వావ్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళలో అయితే ఎలా ఉన్నాయో. కొరమేనా నిన్ను కోసుక తింటా ఇవాళ అని ఈరోజైతే కొరమైన చేపల పులుసు అయితే పెట్టుకోరండి. చూడండి ఎంత బాగున్నాయో. చూసారా ఫ్రెండ్స్ నీళ్ళలో అయితే ఇంకా అవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. నున్నంగా జారిపోతున్నాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూడా పట్టుకుంటున్నాను చేపలు అయితే. మా ఆయన అయితే చాలా చేపలు వచ్చాయండి కొరమైన చేపలు అయితే. చెయ్యి పెట్టడానికి భయం చేస్తున్నాను. పట్టుకో చూడు, తాకు చూడు. చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే చూడండి ఎలా పోతున్నాయి అవైతే. నేను పట్టుకుంటానని ఇగో వా జారిపోతాయి ఏమోలే. చూడండి ఫ్రెండ్స్ కొరమైన చేప చూడండి ఎలా ఉందో. వావ్ జారిపోతుందండి, చాలా మెత్తగా జారిపోతుంది అనమాట. చూడండి ఎలా ఉందో కొరమైన చేప.
జల్దీ బురదమట్ట కూడా అని అంటారు కదా, మీకెళ్ళి చేప మాకెళ్ళి కొరమేను చేప అంటాం. కొరమేను చేప అంటాం. కొరమేను చేప అంటారా? అంటే మాకెళ్ళి అయితే బురదమట్ట అంటాము, ఇంకా నెక్స్ట్ అయితే కొరమేను చేపలు అని కూడా అంటాం లేదు జల్ది. చూడండి ఎలా సరిపోతుందో. మేము బురదమట్ట అనేది అది చిన్నది అనమాట. ఇంకోటి ఏంటంటే మట్ట గుడిసి అంటాం. మట్ట గుడిసి చేపేరు. చేపేరు దీంట్లో ఇంకో కులం. దీంట్లో ఇంకో కులం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇదిగో బలగా 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 ఎక్కువ ఉందండి దీనికైతే. కొరమేనకైతే చాలా అంటే చాలా బలగా ఉందన్నమాట. బాగా నీట్గా దిద్దుకొని బాగా చేసుకుంటే కూర అయితే కొరమేన పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. వావ్ వావ్ జారి పెట్టేస్తుందండి మొత్తానికి అయితే. జారి కింద పడేది కూడా తెలియదు అనమాట. చూడండి ఎలా ఉందో దీనికైతే. చూడండి ఎలా ఉంది. కాకపోతే దీని ముందులు కుచ్చుకుంటాయా? కుచ్చుకోవు కదా? కుచ్చుకుంటాయి. మరేంటి ఇక్కడ మెత్తగా అక్కడ మెత్తగా ఉంటుంది, రుద్దేటప్పుడు గుచ్చుకుంటాయి. రుద్దేటప్పుడు గుచ్చుకుంటాయిలే. ఓ మై గాడ్ ఎగిరి కింద పడింది చూడండి కొరమేను చేప. కదా నాకు జారిపోతుందబ్బా. ఇదిగో రా పట్టుకో పట్టుకో, పోతుంది, పట్టుకో ఆడేస్తావు. నువ్వు పట్టదని చూడాలి. ఇదిగో పట్టుకుంటా. ఎగిరెగిరి పడుతుంది ఇది. చచ్చిపోద్ది అది నువ్వు పైకి ఎత్తి కింద. వావ్ ఎందుకు ఎట్టబోతున్నావు? బిరుసుగా పట్టుకో, గట్టిగా పట్టుకోవాలి చేపని. చాలా గట్టి పట్టుకునేదైతే. ఏమి చూస్తున్నావు? నువ్వు జారిపోతున్నావు అమ్మా. చనిపోద్ది. పట్టుకొచ్చాడండి. అదేండి చేపలు అయితే మేమైతే వెళ్తే ఇన్ని చేపలు అయితే పన్నాయి అనమాట. చాలా తక్కువ నెలల్లో అయితే ఇన్ని చేపలు అయితే పట్టాను అనమాట. చూడండి ఎన్ని చేపలు పట్టాడు మా ఆయన అయితే. మొత్తం అయితే కొరమేను చేపలేనండి. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, ఇన్ని చేపలు అయితే పట్టుకొచ్చాడు అనమాట. చూశారు కదండి. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూస్తుండండి. అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుంటాం. ఓకే బాయ్. చూడండి ఎలా ఎగిరిపోతుందో. ఓకే బాయ్.